హాయ్ అండి, అందరికీ నాగనిత్య పూజ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, సంతానం కోసం ఎంతోమంది బాధపడుతుంటారు కదా. సంతానమే కాదండి, ముఖ్యంగా సంతానం గురించి, తర్వాత మనం ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగం కానీ, వృత్తి కానీ, వ్యాపారమైనా ఏదైనా సరే, మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ గనక 11 వారాలు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి. ఆ సంతానం కలగాలి అంటే ఆ 11 వారాలు 11 మంగళవారాలు పూజ అనేది మనం ఖచ్చితంగా చేయాలి. ఆ పూజని ఎలా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయం గురించే ఇప్పుడు ఈ వీడియో తెలియజేస్తున్నాను. అందుకని ఏంటక్క బట్టలు చూపిస్తున్నారు అనుకుంటున్నారు. మనం ముందు రోజు నుంచే ఎలాంటి పనులన్నీ చేసుకోవాలి ఇంట్లో, మనం రేపు మంగళవారం అనగా సోమవారమే ఎలాంటి పనులు చేసుకోవాలి అని మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించడం జరిగిందండి. మీరు అందరూ ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరికొన్ని వీడియోలు ఇలాంటివన్నీ మీకు ఛానల్లో వస్తాయండి. నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నేను పూజ ఇప్పుడు ఎలా చేసుకోవాలి, మనం ఎటువంటి నియమాలు పాటించాలి అనే విధానాన్ని చెప్తున్నాను. ముందుగా అయితే మన ఇంట్లో ఉన్న బెడ్షీట్లు అవన్నీ శుభ్రం చేసుకోవాలండి. ఉతుక్కుని ఆరేసుకోవాలి. ముందు రోజే మనం సోమవారం రోజే ఎటువంటి నాన్ వెజ్ అనేది ఇంట్లో పెట్టుకోకూడదనమాట. నాన్ వెజ్ అనేది ఆ సోమవారమే మన ఇంట్లో ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా చెప్తున్న నియమాలండి. ముందు రోజు నుంచే చేయాలి మనం ఇవన్నీ. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటప్పుడు చాలా నిష్ఠగా చేయాలండి. అలాగే ముందు రోజే మనం ఆవు పాలు, అలాగే బెల్లం, పసుపు, కుంకుమ, గంధం, ఒత్తులు, కర్పూరం, స్వామివారి దగ్గరికి మనం ఏమైతే తీసుకెళ్తామో అవి మనం సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. ఒట్టిగా లేకపోతే మామూలు ప్రమిదైనా తీసుకోవచ్చు, లేకపోతే 6 పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి 6 అంకె అండి. మనకి వెంకటేశ్వర స్వామికి 7 అంకె ఎట్లాగో సుబ్రహ్మణ్య స్వామికి 6 అంకె అనమాట. అట్లాగే ఆవు నెయ్యి లేకపోయినా నువ్వుల నూనెతోనైనా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ భక్తితో చేయండి. అలాగే నేనైతే ఈ ప్రమిద కొత్త ప్రమిదని చూపిస్తున్నా. కానీ మీరు చాలా వరకు చేసే తప్పు ఏంటంటే, అక్కడున్న దీపారాజన కుందుల్లో చేస్తారు. అలా కన్నా కూడా మీ ఇంట్లో మీకు పిండి దీపంనైనా తీసుకెళ్తే మంచిది. ఒకటైనా సరే పిండి దీపం, లేకపోతే వీలుంటే 6, లేకపోతే మీ ఇంట్లో కొత్త ప్రమిద ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి దీపారాధన చేయండి. అప్పుడు మంచిది చాలా. ఎందుకంటే అందులో కూడా చేయొచ్చు, కాకపోతే ఇలా చేస్తే చాలా మంచిదని చెప్తున్నానండి. తర్వాత మనం ముందు రోజే ఇంట్లో దీపం పెట్టుకుని తర్వాత మనం జంట నాగులకి వెళ్ళి పూజ చేయాలన్నమాట. ఏదన్నా గుళ్ళో జంట నాగులు ఉంటారు కదా, ఆ గుళ్ళోకి వెళ్ళి మనం పూజ అయితే చేయాలి. జంట నాగులకి పూజ చేసుకోవాలి. ఆ ముందు రోజే మనకు దేవుడికి సంబంధించిన దీపారాజన కుందులు కానీ, ప్లేట్లు కానీ అన్నీ శుభ్రం చేసుకోవాలండి. మనం సుబ్రహ్మణ్య స్వామికి జంట నాగులకే పూజ ఎందుకు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, మనకి వల్లీదేవి సర్ప రాజైన తన కూతురు అనమాట. అందుకని చెప్పేసి తనని సుబ్రహ్మణ్య స్వామి ఇష్టపడటం వల్ల వల్లీదేవి సర్పానికి సంబంధించిన కన్య అనమాట. ఆమెను ఇష్టపడటం వల్ల సుబ్రహ్మణ్య స్వామి తను పెళ్లి చేసుకోవాలి అంటే నా రూపం ధరించాలి అని చెప్పేసి వల్లీదేవి ఆజ్ఞాపించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆ సర్పరూపాన్ని ధరించి ఆ వల్లీదేవిని పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. దేవసేన వల్లీదేవి, శ్రీ వల్లీదేవి సమేతే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. అందుకే వల్లీదేవి ఇద్దరు కలిసిందే ఆ జంట నాగులు అనమాట. అందుకే మనం ఆయన స్వరూపంగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాం. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ఈ 11 మంగళవారాలు కనుక మనం ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. నేను వీడియో లెంత్ పెట్టానని అనుకోవద్దు, మీకు అన్నీ క్లియర్గా చూపించడం కోసమే. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసామంటే వెళ్ళి దండం పెట్టుకుని పాలు పోసి వస్తాం కాదండి. మనకి అనుకున్నది జరగాలి అంటే మాత్రం మనం నిష్టగా చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా నిష్టగా ఉండాలి. ఎలా పడితే మనం అలా చేస్తే మనకు కూడా ఎడాపెడాగానే ఉంటుంది. ఏది చేసినా భక్తితో చేయాలి, నిష్టగా చేయాలి. ఏదో పూజ చేసామని కాదండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, మనకి సంతానం లేని వాళ్ళు
మనం దానం కొద్దీ పిల్లలు పుణ్యం కొద్దీ పురుషులు అంటారు కదా. దానం వల్ల కూడా లేని వాళ్ళకి దానం చేయడం వల్ల, లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం, దానం అంటే కోట్లు లక్షలు ఇవ్వడం కాదు, మనకి లేకుండా అని కాదండి. దానం అంటే లేనివాడికి ఒక ముద్ద అన్నం పెట్టినా, ఒక గ్లాసు మంచిని ఇచ్చినా అది దానమే. అలాంటి దానాలు చేసినా కూడా పిల్లలు కలుగుతారండి. చాలామంది ఇబ్బంది పడుతుంది ఇప్పుడు పిల్లలు లేకే. అందుకనే ఇలాంటి సమస్యలన్నీ తీరాలంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ ఒక్కటే పరిష్కారం అన్నమాట. ఖచ్చితంగా 11 మంగళవారాలు కనుక మీరు పూజ చేస్తే ఆ స్వామి ఏదో ఒక దారి మనకి పరిష్కారం అనేది చూపిస్తాడనమాట. అందుకే ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ఉత్తమం. ఒక్క సంతానం అనమే కాదండి, ఆర్థికంగా అప్పుల బాధతో బాధపడుతున్నా, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయినా, వృత్తి వ్యాపారం, అలాగే పిల్లలకు ఉద్యోగం లేక బాధపడుతున్నా, చదువు రాక బాధపడుతున్నా ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోండి. నేను ఫస్ట్ 9 వారాలు చేశాను, నాకు మంచిగా జరిగింది. తర్వాత ఇప్పుడు 5 వారాలు అయితే సోమవారం చేసుకున్నా. సంతానం లేని వాళ్ళు 11 వారాలు కంపల్సరీ చేయాలి అండి. మిగతా వాళ్ళు 5 వారాలని 9 వారాలని సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే మనం ఇంట్లో ఈ పనులన్నీ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. వీడియో లెంత్ పెట్టానని అనుకోమాకండి, మీకు మొత్తం చూస్తే క్లియర్గా తెలిసిద్ది అనమాట. అందుకనే నేను ఈ వీడియోని లెంత్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు అన్నీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చూపించాలి అని చెప్పేసి వీడియోని ముందుగా మనం ఏమేమి చేసుకోవాలి అని. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసేటప్పుడు మనం కత్తిని కోసిన కూర అనేది తినకూడదండి. కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, చీపిరి అంటుకోకూడదు. సంతానం కోసం చేసేవాళ్ళు ముఖ్యంగా చీపిరి కూడా అంటుకోకూడదు. చాలా నిష్ఠగా చేయాలి. మంచాల మీద కూర్చోకూడదు, కుర్చీలో కూర్చోవచ్చు, మంచాల మీద కూర్చోకూడదు. ఆ రోజు మనం నేల పడక కూడా పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. వేరే ఎవరింటికి వెళ్ళొద్దండి ఆ పూజ చేసిన రోజు. ఆ రోజు మీ ఇంట్లోనే మీరు ఉండండి. అంటే ఎప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, మనం గబిక్కన అంటుకోవచ్చు. అది వాళ్ళకేం కాదండి, వాళ్ళ తప్పేం కాదు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదనమాట. మీరు కత్తిని కోసిన కూర తినకూడదు కదా. ఆ ముందు రోజు ఏం చేస్తారంటే చిక్కుడుగాయో లేకపోతే ముద్దపప్పు వండుకోండి. చిక్కుడుగాయ టైప్లో మనం చేత్తో కదా వాటిని ఇరిసేది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా చక్కగా ఇవైతే ఫ్రై చేసి ఉప్పు కారం వేసేస్తే తాలింపు దినుసులు వేస్తే అయిపోయింది కదా. అందుకని నేను ఇదైతే గోరుచిక్కుడుకాయలు ఒలిసి పెట్టుకున్నా. తెల్లారి మనం చీపిరి అవి పట్టుకోకూడదు కాబట్టి ముందు రోజే మనం ఆ నైటే రేపు పూజ చేస్తానుగా ఆ రోజే మన పాచిగిన్నెలు అవన్నీ శుభ్రంగా నీట్గా కడిగేసుకుని మొత్తం శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే మనం తెల్లారి మనకి వెనకాల ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఏం బాధ లేదండి. ఎవరు చేసేవాళ్ళు లేనప్పుడు మనం ఇబ్బంది పడతాం కదా. అందుకని చెప్తున్నా, మనం రాత్రిపూటే గిన్నెలు అవన్నీ కడిగేసి చక్కగా పొయ్యిని కూడా తుడిచి పెట్టుకోవాలి. వెనకాల మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో పని చేసేవాళ్ళు లేకపోతే పని మనుషులు ఉన్నారు అనుకుంటే అవసరం లేదు, తెల్లారి చేసుకోవచ్చు. మనకి తెల్లారి చేయడానికి ఇబ్బంది అనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి. నేనైతే పిల్లలకి తెల్లారి బాక్స్ కట్టాలి, మళ్ళీ అదిగాక పూజ చేసుకోవాలి. మళ్ళీ నేను తెల్లారి లేచి మళ్ళీ చీపిరి అవన్నీ అంటుకోకుండా అయితే ఉండలేను కదా. కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు పొయ్యి కడుక్కోవడం అన్నీ నైట్ పూటే చేసుకుంటున్నాను. చేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుంటాను. తెల్లారి నాకు కాస్త పని ఈజీగా అయిపోయిద్ది అని చెప్పేసి చక్కగా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. గ్యాస్ పొయ్యి కూడా కడుక్కోవాలండి. ఎందుకంటే మనం దాని మీద నాన్ వెజ్ వండుతాం, అవన్నీ వండుకుంటాం కాబట్టి గ్యాస్ పొయ్యి కూడా మొత్తం కడుక్కొని శుభ్రంగా తుడిసి పెట్టుకోవాలన్నమాట. ఇలా తుడిసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా పొద్దున పూట చక్కగా చూడంగానే మనశ్శాంతిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చక్కగా మనకి పూజకు కూడా తొందరగా అయిపోవడానికి కూడా సహకరించుద్ది. మనం ఇవన్నీ తెల్లారి చేయకూడదు కదా. అందుకని చెప్పేసి రాత్రిపూటే చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కూడా పని ఈజీగా ఉంటుంది అనమాట. నేనైతే చక్కగా ఇక తుడిసి మొత్తం కడిగేసి పెట్టుకుని ముగ్గులు వేసుకున్నాను. మనకి ఇంట్లో ఎవరన్నా వెనకాల చేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఒక్కళ్ళే ఉండి మనమే తప్పనిసరి మనమే అన్ని పనులు చేసుకోవాలంటే ఇలా అనమాట. ఇదిగోండి చక్కగా తుడిసి ముగ్గులు అయితే పెట్టేసుకున్న. తెల్లారి పసుపు బొట్లు
కుంకుమ బొట్లు పెట్టుకుంటానన్నమాట. ఇక మొత్తం గ్యాస్ కట్ అంతా ఇట్లా తుడిసి ముగ్గులైతే పెట్టుకుని ఆ తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసుకుని తుడిసేసుకుంటానమాట. చాలామంది అయితే రాత్రిపూట ఇల్లు ఊడ్చి తుడవచ్చా అంటారు. మరి తెల్లారి నిష్టగా పూజ చేసుకోవాలంటే మరి ఇవన్నీ పట్టుకోకూడదు కదా. మనం ఈ నైట్ అన్నా చేసుకోవచ్చు, కానీ తెల్లారి ఈ పట్టుకుని ముఖ్యంగా పాలు పోసేదాకైనా సరే మనం ఈ చీపిరి అవన్నీ పట్టుకోకుండా పాలు పోయాలన్నమాట. అంటే పాలు పోసి దేవుడికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి పాలతో అభిషేకం చేయాలంటే మనం ఇవన్నీ చేయకూడదు. అందుకని చెప్పేసి నేను రాత్రి చేసుకుంటున్నా. తెల్లారి ఏం చేస్తారు అంటే ఇంకా తెల్లారి మనం తడిగుడ్డ పెట్టి ఆ దేవుడి గది వరకు తుడిచేసుకుని బయట తుడుచుకుని ముగ్గేసుకోవచ్చు. ఇక మనం నైటే ఊడిసి తుడుచుకుంటున్నాం కదా ఇల్లు ఒకసారి, ఇంకా తెల్లారి లేచిన తర్వాత ఇంకా చీపురు అది పట్టుకోకుండా బయట అట్లానే తుడిచేసి లోపల దేవుడి గది తుడిచేసి ఇక మనం పూజ చేసేసుకొని మన ఇంట్లో పని మనం చేసుకోవచ్చు అనమాట. తుడిసేటప్పుడు ఏం చేస్తారంటే కాస్త కల్లుప్పు పసుపు వేయండి నీళ్ళల్లో, ఎందుకంటే శుద్ధి అయిపోయిద్ది అనమాట. మన ఇల్లు అంతా శుద్ధి అయిపోయిద్ది ఈ కల్లుప్పు పసుపు వేయడం వల్ల. ఏంటంటే మనకి ఇల్లు శుద్ధి అవుతుంది. ఇది యాంటీబయాటిక్ పసుపు, అది ఉప్పుతో కలిస్తే అన్ని క్రిములను చంపేసిద్ది అనమాట. దాని అర్థం శుద్ధి అవడం అంటే ఏమీ లేదండి. మనకి పెద్దలు చెప్పింది శుద్ధి అయిపోయిద్ది అంటారు, కానీ రీజన్ అయితే ఇదే. చక్కగా పసుపు ఉప్పు వేసి కాస్త లైజాలు ఏదోటి మీరు ఏదైతే వేసి ఇల్లు తుడుచుకుంటారో అది వేసుకుని ఇల్లు అయితే తుడిచేసుకోండి. నైట్ పూట మనకు చక్కగా ఇల్లు అయితే శుద్ధి అయిపోద్ది. కాస్త పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో, ఎందుకంటే మనం అన్నీ ప్రతి ఒక్కటి క్లీన్ చేయలేం కాబట్టి దుప్పట్లు అయ్యే కదా ఉతుక్కునేది, అందుకని చెప్తున్నాను అనమాట. రాత్రిపూటే నేను ఇడిసిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో పెట్టుకుంటానండి. మామూలుగా వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే నైటే ఉతికేసుకోండి చాలా వరకు, ఎందుకంటే ఇడిసిన బట్టలకు కూడా మనం అంటుకోం కాబట్టి. ఇక నైటే నేను వాషింగ్ మిషన్లో ఇడిసిన బట్టలన్నీ పెట్టేసి తెల్లారి సరిపేసేసి అప్పుడు వాషింగ్ మిషన్ని, లేకపోతే పిల్లలు ఉంటే పిల్లల చేత ఇంకేమైనా బట్టలు ఉంటే పెట్టిస్తానమాట. అందుకని చెప్పేసి నైట్ పూటే వాషింగ్ మిషన్లో పెట్టేస్తున్నాను, మళ్ళీ అంటుకోవడం ఎందుకులే అని చెప్పేసి. ఇంకా తెల్లారైతే లేచి చెప్పాను కదా బయటను దేవుడి గది వరకు తుడిసేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చి ఇక అన్ని పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. అట్లాగే మనం గ్యాస్ పొయ్యి అంటే ఫస్ట్ లక్ష్మీదేవి అండి, ముందు దీన్ని పూజించాలన్నమాట. మనం తెల్లారు లేస్తే మనకు అన్నం పెట్టేది అన్నిటి సహకరించేది ఆ పొయ్యి. అట్లాగే తులసికోట దగ్గర కూడా పెట్టా. ఇంకా పిల్లల క్యారేజీ కానీ ఇటు గోరుచిక్కుడుకాయలు ఇటు అన్నం అయితే పొయ్యి మీద పెట్టానండి. ఇంకా అలాగే లేచి ముగ్గేసుకుని ఇంకా మనం ప్రతి ఒక్కళ్ళు పూజ చేసేటప్పుడు మన వాకిళ్ళు అనేది కలకల్లాడుతూ ఉండాలండి. అందుకని ముగ్గేసుకోవడానికి మాకు అపార్ట్మెంట్లో అంత పిల్లలు తొక్కేసి ఇచ్చేస్తున్నారని చాప్లిస్తోనే వేసేసాను ఇవాళ. ఇంకా అందుకనే పసుపు బొట్లు పెట్టేసుకుని కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత పిండి దీపాలు రెడీ చేసుకుంటున్నా. ఇవాళ షష్ఠి, అది కాక విశాఖ నక్షత్రం, సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం, మళ్ళీ మంగళవారం రెండు కలిసి రావడం వల్ల నేనైతే ఇవాళ 6 పిండి దీపాలు అయితే చేసుకుని సోమవారికి చక్కగా గంధం బొట్టులతో అలంకారం చేసుకుంటున్నాను. గంధం బొట్టులతో పెట్టుకుని అలంకారం చేసుకుని సోమవారికి పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నానండి. బెల్లం, ఆవు పాలు, తర్వాత బియ్యపిండి ఈ 3 కలిపి ఆవు నెయ్యి కూడా మన చేతికి రాసుకునైనా సరే చక్కగా పిండి దీపాలు అయితే ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుని చక్కగా రెడీ చేసుకుని ఆవు నెయ్యి పోసుకుని ఒత్తులు వేసుకుని ఇలా ఈ ప్లేట్తోనే నేను ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళి చెట్టు కింద జంట నాగులకి అయితే పూజ చేసుకుంటానమాట. ముఖ్యంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి పసుపు అనేది కంపల్సరీ రాసుకోవాలండి. కాళ్ళకు పసుపు చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే కాళ్ళకు పసుపు అనేది తప్పనిసరిగా రాసుకోండి. మనం ఏ పూజ చేసినా మన ముత్తైదుతనంలో ఉండేదే కాళ్ళకు పసుపు. పడకపోతే మనం దాన్ని ఏమీ చేయలేమనుకోండి. మనకి కాళ్ళకు పసుపు, నుదుటిన బొట్టు, తల్లో పువ్వు, చేతికి గాజులు, మెల్లో మంగళసూత్రం, ఈ అనేది కంపల్సరీ ముత్తైదుకి ఉండాల్సిన లక్షణం అండి. ఇంకా
తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి కోటలో నీళ్లు పోసేసి దండం పెట్టుకుని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని ఇంట్లో కూడా పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇంట్లో కూడా హారతి ఇచ్చేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకుని మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి తొందరగా, ఎందుకంటే పిల్లలకు కూడా అలవాటు అవుతాయి కదండి ఇలాంటివన్నీ, అందుకనే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో పూజ అంతా అయితే తొందరగా చేసేసుకుని ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే మనం గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు అందుబాటులో ఎక్కడా లేకపోతే నేను పిండి దీపాలు చూపించాను కదా, ఆ పిండి దీపంతోనే ఇట్లా నాగపడగలల్లే ఇట్లా జంట నాగులను చేసుకుని ఒక ఆకు మీద పెట్టుకుని తమలపాకు మీద, ఆ తమలపాకు మీదే ఆవు పాలు పోసి అభిషేకం చేసి పసుపు కుంకుమ వేసేసి చక్కగా దీపాలు పెట్టుకుని అయినా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ ఉన్నా పటం ఉన్నా కూడా మనం ఇంట్లో అయినా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అక్కడికి వెళ్ళి పాలు పోసే అవకాశం ఉండదు, దగ్గరలో ఎవరికి ఉండరు. కాబట్టి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా సరే ఇలా నిష్టగా అయితే పూజ చేసుకోండి. ఇగోండి ఇంట్లో నేను శివయ్యకి అభిషేకం చేసి అమ్మవారికి, కనకదుర్గాదేవికి, అట్లాగే లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి అందరికీ పూజ అయితే చేసుకుని ఇంట్లో ఖర్జూర పళ్ళు ఉంటే వాటిని నైవేద్యంగా పెట్టుకుని ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అట్లాగే మా చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా దీపం వెలిగించేసి ఇంట్లో అందరి దగ్గర దీపాలు పెట్టుకుని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అట్లాగే దుర్గాదేవి దగ్గర కూడా, ఆ దుర్గమ్మని ఎలా మర్చిపోతానండి, ప్రతిరోజు ఆ అమ్మకి ధూపం నైవేద్యం కంపల్సరీ పెడతానమాట. ఆ అమ్మకు కూడా దీపారాధన చేసి ఖర్జూర పండ్లే నైవేద్యంగా పెట్టా. తులసి కోట దగ్గరకి ఇంట్లో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు అసలు దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. వెళ్ళంగానే నాకైతే చూడంగానే ఇదనిపించింది, సోమవారం చూడండి అంత ఆకులతో పువ్వులు, వాళ్ళు పూజ చేస్తున్నారని కానీ వెళ్ళిపోద్ది, ఎక్కడ ఏమవుతుందో మనం ఇలా శుభ్రం చేయకపోతే అని ఆలోచించట్లేదనమాట. ఇక చుట్టూ కూడా మొత్తం ఆకులు ఉన్నాయి. నేను నిన్నే చూశానండి, చీపిరి ఎక్కడ దొరకలేదు, నిన్నే ఊడుద్దాము మొత్తం ఇక్కడ అనుకుని, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. నిన్నే ఊడుద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. ఇంక మొత్తం నీళ్ళతో మొత్తం అంతవరకు అయితే మొత్తం శుభ్రం చేసేసాను. ఇంకా మొత్తం శుభ్రం చేసి అందరికీ నీట్గా చేసుకోవాలి కదా, ముందు మనం పూజ చేసామంటే కాదండి, అక్కడ నీట్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మొత్తం శుభ్రం అయితే చేసేసాను. ఇందాక చూడండి ఎలా ఉందో, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మొత్తం సోమవారి దగ్గర పూజ చేసుకున్నాను. ముందుగా మనం సోమవారిని నీళ్ళతో అభిషేకం చేసుకోవాలండి. జంట నాగులకు పూజ చేసేటప్పుడు ముందుగా మనం నీళ్ళతో అభిషేకం చేసుకుని స్వామివారికి అభిషేక ప్రియుడు సుబ్రహ్మణ్య స్వామి, గుర్తుంచుకోండి అభిషేక ప్రియుడు అనమాట సుబ్రహ్మణ్య స్వామి. అందుకే పాలాభిషేకం చేస్తారు స్వామివారికి. ఆ తర్వాత ఆవు పాలు పోసుకుని స్వామివారికి తర్వాత మళ్ళీ కాస్త పసుపు కుంకుమ వేసి స్వామివారి మీద మళ్ళీ నీళ్లు పోసుకొని స్వామివారిని పూజించుకోవాలన్నమాట. అంటే మళ్ళీ స్వామివారిని నీట్గా కడుక్కొని, కొంతమంది నేను ఇదివరకు పసుపు రాసి బొట్లు పెట్టేదాన్నండి, ఒకళ్ళు ఇట్లాగే కామెంట్ చేశారనమాట, సుబ్రహ్మణ్య స్వామికి పసుపు రాయకూడదమ్మా, గంధమే రాసుకోవాలి అని చెప్పి. ఇంకెందుకంటే కొన్ని విషయాలు మనకు కూడా తెలియదు కదా, వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి కాబట్టి, తెలియంది చెప్పినప్పుడు అందుకని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి అప్పటి నుంచి నేను గంధంతోనే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా గంధం రాసి మనం పాలతో అభిషేకం చేసిన తర్వాత గంధం రాసి బొట్లు పెట్టుకోవాలి. నేను అన్నాను కదా, చుట్టూ అయితే ఆకులన్నీ రాలిపోయి కవర్లతో చెట్టు శుభ్రంగా లేదని ఇంతలోకి ఒక అంకుల్ వచ్చి మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తున్నాడు అనమాట. నాకు ఇంకా భలే అనిపించింది, అమ్మయ్య సోమవారికి ఎవరో ఒకళ్ళు పుణ్యం చేస్తున్నారులే, నీట్గా అనిపించింది అనమాట. ఇంకా ఈలోపు నేను సోమవారికి చక్కగా గంధంతో అలంకరణ చేసేసుకుని ఎక్కడ ఇంత కూడా ఖాళీ లేకుండా సోమవారికి గంధంతో మొత్తం అలంకరణ చేసుకుని బొట్లు అయితే పెట్టుకున్నానండి. కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. సోమవారికి శంకు పూలన్నా ఇష్టమే. ముఖ్యంగా నేను చెప్పేదలిచేది ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే సంతానమే కాకుండా ఆ శివపార్వతుల అనుగ్రహం కూడా మనకి డైరెక్ట్గా దొరికిద్ది అనమాట. అంత విశిష్టత ఉంది సుబ్రహ్మణ్య స్వామి పూజలో. ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే ఆ శివపార్వతుల అనుగ్రహం మనకి కలిగినట్టేనండి. శివపార్వతుల అనుగ్రహం
అంటే ఇంకా మనకి మించింది ఏముంది. చక్కగా చెప్పాను కదా, ఇంకా సోమవారిని ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకుని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఆవు పాలు పోసి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని మళ్ళీ నీళ్ళతో మళ్ళీ మొత్తం నీట్గా సోమవారిని శుద్ధి చేసేసి ఆ తర్వాత గంధం రాసి సోమవారికి చక్కగా అలంకరణ చేసి బొట్లు పెట్టుకుని సుబ్రహ్మణ్యం స్వామికి ఎర్రటి పువ్వులంటే ఇష్టం అనమాట. అందుకనే వస్త్రాలు కూడా మీకు వీలుంటే ఎర్రని వస్త్రాలు కట్టుకోండి, లేకపోతే ఏదైనా పర్వాలా, మనకి శుద్ధైన వస్త్రం ఏదైనా పర్వాలేదు. కాకపోతే నేను వీలుంటే కట్టుకోండి అని చెబుతున్నా, ఖచ్చితంగా అని కాదు. ఎర్రటి వస్త్రాలు కూడా కట్టుకుని పూజ చేస్తారు. అట్లాగే నేను శుభ్రంగా బొట్టు పెట్టుకుని బియ్యం పిండితో అయితే చక్కగా ముగ్గేసుకుంటున్నాను. సోమవారికి దీపాలు పెట్టుకోవాలని చెప్పేసి బియ్యం పిండితో ముగ్గేసుకుని సోమవారికి పసుపు కుంకుమ వేసేసాను. నేను కొంచెం గబగబా చేసేసానులేండి, ఎందుకంటే చిన్నోడికి స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి. సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా 11 మంగళవారాలు మాత్రం ఈ పూజ అనేది చేసుకోండి. అది ఇంట్లో అయినా సరే, ఇట్లా జంట నాగులకైనా సరే ఖచ్చితంగా 11 మంగళవారాలు పూజ చేశారు అంటే మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక మార్గం చూపిస్తాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి. నేను ఇంకా ముగ్గేసుకుని చక్కగా పసుపు కుంకాలు కూడా వేసుకుని 6 తమలపాకుల్లో అయితే పిండి దీపాలు అయితే చేసుకుని వచ్చాను కదా ఇంటి దగ్గర నుంచి. ఆ పిండి దీపాలు అయితే సోమవారి దగ్గర పెట్టుకుంటున్నాను. తర్వాత సోమవారికి పువ్వులతో కూడా అలంకరణ చేశాను. దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఎర్రటి మందార పువ్వులతో అలాగే శంకు పువ్వులతో అయితే సోమవారిని అలంకరణ చేసుకున్నాను చక్కగా పువ్వులతో. ఇదిగోండి చక్కగా పువ్వులతో అలంకారం చేసుకుని గాలి వస్తుందండి. ఇంకా అందుకని అగరబత్తి ఎంత వెలిగించినా ఎలగలేదనమాట. మనకేమో అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ దీపాలు వెలిగించాలి అంటారు కదా, కానీ మనకు గరిగిపాటి గారు ఏం చెప్పారు, అగ్గిపళ్ళతో అయినా వెలిగించవచ్చు, ఏం అవ్వదు అని చెప్పారు కదా. ఇంకా అదైతే గుర్తొచ్చి ఇంకా గవిక్కిని ఇంకా అగ్గిపెట్టితోనే దీపాలు అయితే వెలిగించడం జరిగిందనమాట. అసలు గాలి వస్తుంది బాగా. ఇంకా అగ్గిపుల్ల కూడా అది ఎలగట్లేదనమాట. ఇంకా ఎలాగోలా వాటికి కర్పూరం రాసి ఒత్తులకి ఇంకా ఎట్లా అయితే దీపాలు అయితే వెలిగించానండి. ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ఆ స్వామికి భక్తితో ఏది చేసినా చాలన్నమాట. ప్రతివారం 6 పిండి దీపాలు ఏం వెలిగించాల్సిన అవసరం లేదు. ఒక పిండి దీపమైనా వెలిగించవచ్చు, లేకపోతే మామూలు దీపాల్లో మామూలుగా మట్టి దీపాల్లో అయినా సరే కుందుల్లో దీపం ఆవు నెయ్యితో దీపం ఒట్టి దీపమైనా పెట్టుకోవచ్చు. ఇవాళ షష్ఠి, విశాఖ నక్షత్రం, సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం, ఇవాళ షష్ఠి కలిసి రావటం మంగళవారం అని చెప్పేసి నేను 6 పిండి దీపాలు అయితే పెట్టుకోవడం జరుగుతుందనమాట. ఇంకా అన్ని దీపాలు అయితే వెలిగించేసుకున్నాను సోమవారికి. అలాగే జిల్లేడు ఆకులో, మళ్ళీ చెప్తున్నానండి, జిల్లేడు ఆకులో మనం బెల్లం నైవేద్యంగా పెట్టాలి. అంటూ ముట్టు లేని నైవేద్యం ఏదన్నా ఉంది అంటే, అన్ని నైవేద్యాల్లో గొప్ప నైవేద్యం ఏది అంటే బెల్లం. సోమవారికి జిల్లేడాకులో మనం బెల్లం పెట్టాలి. తర్వాత పూజ చేసుకుని సోమవారికి ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అని 108 సార్లు సోమవారి మంత్రాన్ని జపించి, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం కనుక వస్తే ఆ అష్టోత్తరాన్ని కూడా చేసుకోండి. లేకపోతే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. తర్వాత ఏంటంటే, నేను గంట మర్చిపోయి వచ్చానండి, అందుకని గుళ్ళో పైన గంట కొట్టానులే. ఏదో ఒకటి అడావుళ్ళు ఏదో ఒకటి మనం పొరపాటు చేసేస్తాం కదా, గంట అయితే మర్చిపోయి వచ్చాను అనమాట. ఇంకా అట్లాగే కర్పూరం గాలి వస్తుందండి, బాగా గాలి. చూశారుగా దీపాలు కూడా ఎలా కొట్టుకుంటూ ఉన్నాయో, గాలి మాత్రం బాగా వస్తుందన్నమాట. అందుకే ఇంకా కర్పూరం హారతి కూడా ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టాను. చూసారా, కొబ్బరికాయ 11 మంగళవారాలు కొట్టాలా అని సందేహం ఉంటుంది కదా, ఏదో ఒక డౌట్ వస్తుందండి జనాలకి. అందుకని మనం ఫస్ట్ మంగళవారం కొట్టొచ్చు, తర్వాత 11వ మంగళవారం కొట్టుకోవచ్చు. ఈ మధ్యలో కొట్టకపోయినా ఏం పర్వాలా. కాకపోతే దీపం జిల్లేడాకులో బెల్లం ముక్క, సోమవారికి ఆవు పాలతో అభిషేకం మాత్రం ముఖ్యం అనమాట. ఈ 11 వారాలు నిష్టగా నియమంగా ఉండటం ముఖ్యం. చక్కగా హారతి అయితే ఇచ్చేసి సోమవారికి అలాగే 21 ప్రదక్షిణాలు చేయాలండి. 21 ప్రదక్షిణాలు చేయాలి. ఆ 21 ప్రదక్షిణాలకి మనం ఎటువంటి
శనక్కాయ ఇత్తనాలని అయ్యని ఇయ్యని తెచ్చుకోకూడదు. పువ్వులే పెట్టాలి. పువ్వులు పెడితేనే మంచిది. ఆ ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పువ్వుని సోమవారి దగ్గర పెట్టుకుని ఎన్ని పువ్వులు అయితే అన్ని 21 పువ్వులు లెక్కేసి తెచ్చుకొని సోమవారి దగ్గర 21 ప్రదక్షిణాలు చేసి సోమవారికి ఇలా పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సంతానం కోసమైతే 11 వారాలు, అదే ఆర్థికంగా ఇబ్బంది పడితే 9 వారాలు, మనకి వృత్తి వ్యాపారం పిల్లల చదువు విషయంలో అయితే 5 వారాలు. ఈ 5 వారాలు చేసుకునే వాళ్ళు మామూలుగా అయినా సరే మీరు 5 వారాలు చక్కగా పూజ చేసుకోవచ్చండి. ఇంకా సోమవారికి పూజ ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు మనకి. అలాగే పిల్లల విద్యలో కానీ మనకి ఏదో ఒక దానికి సోమవారం పరిష్కారం అయితే చూపిస్తారండి. చివరిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయి 21 ప్రదక్షిణానికి 21 గులాబీలు ఎర్రటి పువ్వులతో పూజిస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టము. అలాగే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి ఆ సోమవారి దర్శనం కూడా చేసుకుని ఇంటికైతే వచ్చాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.